భగవద్గీత మిత్రవాక్యమిది చదవండి. మమతల కోవెలలో 3 ముళ్ళు ధర్మ సంస్థాపన పూర్తయింది. సంభవ లక్ష్యం నెరవేరింది. కలియుగాంతం ఆరంభమైంది. కృష్ణావతార పరిసమాప్తికి సమయం ఆసన్నమైంది. ఆలమందలతో అగడ్తలతో అలరారే ద్వారకను సంక్షోభాలు చుట్టుముట్టాయి. కొద్ది రోజుల్లో ఆ మహానగరాన్ని జలప్రళయం ముంచేయడం ఖాయమని స్పష్టమైపోయింది. పౌరజనమంతా ప్రభాసతీర్థానికి తరలివెళ్లాలని ఆదేశించాడు కృష్ణుడు. ఆ పరిస్థితులు అతని మిత్రుడు, ఆంతరంగికుడు అయిన ఉద్ధవుడిని కలవరపరిచాయి. తనకు కర్తవ్యబోధ చేయమంటూ సజల నేత్రాలతో పరమాత్మను వేడుకున్నాడు. అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కృష్ణుడు తన బాల్య స్నేహితుడి విన్నపాన్ని కాదనలేకపోయాడు. బేలతనం మనిషి సహజ గుణమే కాదంటూ నేస్తానికి ధైర్యం చెప్పాడు. నేర్చుకునే మనసు ఉండాలే కాని సృష్టిలోని ప్రతి జీవి ఓ గురువే అంటూ అనేక ఉదాహరణలు చూపాడు. భూమిలోని సహనగుణాన్ని, ఆకాశంలోని నిశ్చలత్వాన్ని, నీటిలోని స్వచ్ఛతను, అగ్నిలోని నిర్మోహత్వాన్ని, చంద్రుడిలోని ఓరిమిని వికాస పాఠాలుగా స్వీకరించమని సలహా ఇచ్చాడు. సూర్యుడు భూమిలోని నీటిని ఆవిరి రూపంలో పీల్చుకున్నా ఆ తర్వాత వర్షంగా కురిపిస్తాడు. మనిషి కూడా తన తెలివితేటలతో ఆస్తులు సంపాదించుకున్నా ఆ సంపదలో కొంతైనా సమాజంతో పంచుకోవాలని చెప్పాడు. తుమ్మెద మకరందాన్ని గ్రోలినట్టు జిజ్ఞాసి మహాగ్రంథాల సారాన్ని గ్రహించాలని బోధించాడు. ఆత్మకు అంతం లేదు కాబట్టి జరామరణాల చింతే అవసరం లేదని స్పష్టతనిచ్చాడు. ఆ సంభాషణ తర్వాత ఉద్ధవుడి మనసు తేటపడింది. మృత్యుభీతి తొలగిపోయింది. నిశ్చింతగా బదరికాశ్రమానికి బయల్దేరాడు. జాబలిగీత వ్యాపార నీతి. జాబలి గొప్ప తపస్వి. ప్రాణవాయువునే ఆహారంగా స్వీకరిస్తూ ఓ మహావృక్షం కింద తపస్సు చేసుకువాడు. పక్షులు ఆయన తలపై గూడు కట్టుకుని జీవించేవి. గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి సంతతిని విస్తరించుకునేవి. అయినా జాబలి వాటికి ఏమాత్రం నష్టం కలిగించేవాడు కాదు. అదంతా తలుచుకుని నా అంత ధర్మనిష్ఠాపరులు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారా అని మురిసిపోయేవాడు. అది కాస్త అహంకారంగా మారింది. ఓ రోజు మిడిసిపడకు జాబలి. వారణాసిలో తులాధారుడనే వ్యాపారి నీకంటే ధర్మబద్ధంగా జీవిస్తున్నాడు. నమ్మకం కలగకపోతే నువ్వే వెళ్ళి చూడు అని పలికింది ఆకాశవాణి. జాబలికి ఆ మాటలు నమ్మాలనిపించలేదు. వెంటనే కాశీకి బయల్దేరాడు. వ్యాపారిని కలిశాడు. ఆ ఇద్దరి సంభాషణల సారమే జాబలిగీత. వ్యాపారం ద్రోహ చింతనం అనే మాట అన్ని సందర్భాల్లోనూ నిజం కాకపోవచ్చు. వ్యాపారాన్ని సత్యవ్రతంలానూ నిర్వర్తించవచ్చు. సంపదలతో సహవాసం చేస్తున్న తామరాకు మీద నీటి బిందువులా బతకొచ్చు. జనారణ్యంలో కూడా ఓ ఋషిలా జీవించడం సాధ్యమేనని నిరూపించాడు. తులాధారుడు. అదంతా చూసి జాబలికి ఆశ్చర్యమేసింది. తనను తాను పరిచయం చేసుకుని, ఓ వ్యాపారి, నీకింత ధర్మచింతన ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు. స్వామీ, నాకు దురాశ లేదు. న్యాయమైన ధరకే సరుకులు విక్రయిస్తాను. నాణ్యతకు విలువ ఇస్తాను. కొనుగోలుదారులను నా కుటుంబ సభ్యుల్లా భావిస్తాను. ఆత్మస్తుతి, పరనింద రెండూ తెలియవు నాకు. కీర్తికాంక్ష లేనే లేదు. మీరు అడవుల్లో జరిపించే యజ్ఞయాగాలు నేను మనసులోనే నిర్వహించుకుంటాను. మీలా తీర్థయాత్రలు చేయకపోవచ్చు. కాని నా ఆత్మతీర్థంలో పరమాత్మను ప్రతిష్ఠించుకుని నిత్యం పూజిస్తాను. అక్రమ సంపాదనతో దానధర్మాలు చేసినా దేవుడు మెచ్చడు. పాపం పుణ్యమైపోదు. కుబుసాన్ని విడిచిపెట్టినంత మాత్రాన పాము కాకుండా పోతుందా? ఇలా సాగుతుంది తులాధారుడి బోధన. ఆ మాటలతో జాబలిలోని అహంకారం తొలగిపోతుంది. వ్యాపారికి చేతులెత్తి నమస్కరిస్తాడు. సమతుకపు తక్కెడలా లౌకిక, అలౌకిక జీవితాలను సమన్వయం చేసుకోవడం సాధ్యమేనని నిరూపిస్తుంది ఉదంతం. మహాభారతంలోని శాంతిపర్వంలో అంపశయ్య మీదున్న భీష్మ పితామహుడు ధర్మరాజుకు జాబలిగీతను బోధించాడు.